హలో అండి. నేను మీ శోభారాణికేత. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే యాజ్ యూజువల్ ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే పని ఉందన్నమాట. అంటే లంచ్కి వేరే ప్లేస్కి వెళ్తున్నాము, తుని వెళ్తున్నాము. అందుకని బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. దోశ వేస్తున్నాను. దోశలోకి చట్నీ ఇదేంటి అంటే పచ్చి ఉల్లిపాయ, పచ్చి టమాటా, చింతపండు, ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి దాన్ని తాలింపు పెట్టాను. సో దోశ వేసిన తర్వాత దోశ పైన చట్నీ ఏ విధంగా వేసుకుంటే చట్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యి దోశ పీల్చుకుని టేస్ట్ అనేది సంథింగ్ డిఫరెంట్గా ఉంటుందని ఈ విధంగా ప్లాన్ చేశా ఈసారి. కొంచెం టేస్ట్ వెరైటీగానే అనిపించింది. రెగ్యులర్ పచ్చడి కన్నా ఈ విధంగా దోశ మీద అప్లై చేస్తే చాలా బాగుంది అనిపించింది. సో అందుకనే ఈ మోడల్లో దోశలు అనేవి వేశాను. సో ఆల్రెడీ అన్నీ వేసేసాను, పంపించేసాను అనమాట. నేను కూడా తినడానికి రెడీ అవ్వాను. తుని వెళ్ళాలి కాబట్టి కొంచెం అట్లీస్ట్ 10 కన్నా బయలుదేరదామని అనుకుంటున్నాము. సో దోశ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దామని నేను రెడీ చేసుకున్నా. సో ప్లేట్లో ఈ దోశలు మాత్రమే వేసుకున్నాను, చట్నీతో పని లేదు కదా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పార్లర్కి వెళ్ళి 2 బ్రాంచులు ఒకసారి చూసుకుని వెళ్దామని రెడీ అవ్వాను. సో తినేస్తున్నాను అనమాట. ఆల్రెడీ టీ తాగేసాను కాబట్టి టిఫిన్ తినేస్తే పర్వాలేదు. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది, సంథింగ్ డిఫరెంట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్పెషల్గా అనిపించింది నాకైతే. మరీ అంత కారం లేదు, పచ్చిగా మాత్రం లేదు, చక్కగా ఉంది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది, టీ తాగేశాను. సో అందుకనే ఇంకా బయలుదేరుతున్నాను అనమాట. పార్లర్ 2 ఒక్కసారి విజిట్ చేసేసి బయలుదేరాం తుని. సో దీని ఇప్పుడు ఏంటంటే దారిలో అంతా చిన్న చినుకు పడుతుంది. చల్లగా ఉంది క్లైమేట్, యాజ్ యూజువల్గా చల్లగానే ఉంది. చిన్న చినుకు అయితే పడుతోంది, తప్పదు కదా, ఇంకా వెళ్తున్నాము. సో ట్రాఫిక్ కూడా పెద్దగా లేదు, మేము 10కి వెళ్ళాము కాబట్టి పెద్దగా లేదు. బాగుంది క్లైమేట్ అయితే, చక్కగా అనిపించింది, చాలా బాగుంది అనిపించింది. కూల్ క్లైమేటు, ఎంత లాంగ్ డ్రైవ్ అయినా చేసేయచ్చు ఇలా ఉన్నప్పుడు. సో అందుకనే మధ్యలో ఎక్కడికి వచ్చాము, ఇప్పుడు గాజువాక అనుకుంటా వచ్చాము. సో ఒక్కసారి గాజువాక దాటిన తర్వాత టీ తాగుదామని ఒక దగ్గర కార్ ఆఫ్ చేసి టీ తాగామన్నమాట. టీ బాగుంది, కూల్ క్లైమేట్కి వేడివేడిగా టీ, ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంది అనిపించింది. చాలా వేడిగా ఉంది టీ. సో తాగిన తర్వాత బయలుదేరాము. తర్వాత ఇంటి నుంచి కొంచెం పపాయ పీసెస్ అవి తెచ్చుకున్నాం. దారిలో కొంచెం మనం తినేసి బయలుదేరమాట. సో బయలుదేరిన తర్వాత కొంచెం ఎక్కడికి వచ్చామంటే ఇంచుమించు తుని దగ్గర టోల్ గేట్ దగ్గరికి వచ్చామన్నమాట. అక్కడ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఫాస్ట్ ట్రాక్ది అంటించుకోలేదు. సో అది ఫాస్ట్ ట్రాక్ది పెట్టేస్తున్నాం అన్నమాట. సో టోల్ గేట్కి మనకి ట్రావెల్ ఛార్జ్ తీసుకుంటారు కదా, అందుకని అక్కడ కొంచెం లేట్ అయింది. సో ట్రాఫిక్ అయితే పెద్దగా లేదనుకోండి. ఫాస్ట్ ట్రాక్ చేయించడానికి చిన్న టైం పట్టింది అన్నమాట, హాఫ్ అన్ అవర్ పట్టింది. అది చేయించుకుని అప్పుడు వెళ్ళాము. సో టోల్ గేట్ పక్కనే అన్నమాట మేము వెళ్ళాలనుకున్నది, పక్కనే. జస్ట్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది. తర్వాత అక్కడికి వెళ్దామని ఈ లోపల అక్కడ హాఫ్ అన్ అవర్లో చుట్టూ అబ్జర్వ్ చేశాను. ఈ లోపల పార్లర్ నుంచి కాల్స్, చుట్టుపక్కల కూడా చక్కగా ఉంది, చల్లగా ఉంది, చాలా చల్లగా క్లైమేట్ అయితే బాగుంది. కాసేపు అలాగా అన్నీ అబ్జర్వ్ చేశాను. సో ఈ లోపల అన్నీ సేల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే అది కొనండి ఇది కొనండి అని వస్తున్నారు. సో అయితే అయిపోయింది, ఫాస్ట్ ట్రాక్ పని అయిపోయింది కాబట్టి అయిపోయింది బాగానే. రిటర్న్లో మా చుట్టాలు ఒకళ్ళు వచ్చారన్నమాట కారులో. వాళ్ళు దారిలో కొంతవరకు వచ్చి తర్వాత స్టీల్ ప్లాంట్ అది దిగిపోయారు. ఈ లోపల దారిలో ఆగాను నేను. ఆ కొంగ చూడండి ఎలా చూస్తుందో. నాకు ఇలాంటివి ప్రకృతి చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో చూడండి, చాలా బాగుంది కదా. సో తర్వాత ఏం చేశానంటే దారిలో మళ్ళీ ఇక్కడ వేడివేడిగా టీ తాగుదాన్ని డాల్ఫిన్ డాబా దగ్గర దిగాము. డాల్ఫిన్ డాబా దగ్గర ఎప్పుడు ఆల్మోస్ట్ అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఒక రౌండ్ దిగాల్సిందే మేము. దిగిన తర్వాత అక్కడ చక్కగా పకోడీలు బాగుంటాయి, అలానే టిఫిన్స్ ఏంటి, టీ ఏంటి, సంథింగ్ డిఫరెంట్, చాలా బాగుంటుంది. పిల్లలు మామూలుగా అయితే పిల్లలతో వస్తే మాత్రం చక్కగా ఆడుకుంటారు. సో ఇప్పుడు వర్షం కాబట్టి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది. టీ ఆర్డర్ ఇచ్చామన్నమాట, చాలా చల్లగా ఉందని పకోడీ టీ కూడా ఆర్డర్ ఇచ్చాము. వచ్చే లోపల ఈ లోపల ఫోన్ వచ్చాను, కాల్స్ వస్తుంటే మాట్లాడుతున్నా. సో అలాగా ఈ లోపల
పార్లర్ నుంచి కాల్స్ వచ్చాయి. వాళ్ళకి ఫోన్లో అన్నీ సజెస్ట్ చేశాను. టీ అవుతూ ఉన్నట్టుంది, వర్షం కదా. ఈ లోపల ఏం చేశానంటే పక్కన మనకి ఏదో చిన్న షాప్ ఉంది. చిన్న షాప్ కాదు, చాలా బాగుంది అది. దానిలో ఏంటంటే మనకి ఏటికొప్పాక బొమ్మలు ఉన్నాయి, అలాగే నైటీస్ ఉన్నాయి. చాలా బాగుంది కలెక్షన్ అయితే, చాలా బాగుంది అనిపించింది. ఒకసారి చూద్దాంలే అన్న ఒక లుక్ వేసాను. వెళ్తాను కాసేపట్లో. ఈ ఫోన్ అది మాట్లాడేసి వెళ్దామనేసి ఆగాను. సో అయితే ఈ ఫోన్ అయిన తర్వాత మళ్ళీ వేరే బ్రాంచ్ నుంచి వచ్చినట్టుంది ఫోను. కంటిన్యూస్గా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి నా ఫోన్లో అస్తమానును. ఎవరో ఒకరు కాల్ చేస్తూనే ఉంటారు. టీవీలో చూసేవాళ్ళు, అలానే పార్లర్స్లో మిగతా బ్రాంచ్ వాళ్ళు ఏదో ఒక సజెషన్ అడుగుతూనే ఉంటారు. కాబట్టి అలానే టైం పాస్ అయిపోద్ది నాకు అసలు. వర్షం లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. ఇక్కడ కూడా జనం తక్కువ ఉన్నారు, వర్షం వల్ల రష్ తక్కువ ఉంది. లేకపోతే ఎప్పుడు మేము వచ్చినా సరే డాల్ఫిన్ డాబా కొంచెం రష్ ఎక్కువగానే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇక్కడ. సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పకోడీలు వేస్తారు, భలే వేస్తారు ఇక్కడ అసలు. ఎలా ఉంటాయంటే క్రిస్పీగా, టేస్టీగా, చాలా బాగుంటుంది. సో అందుకని ఈ లోపల వేడిగా టీ తెచ్చేసినట్టున్నాడు. టీ తాగేసామనుకుంటా. ఇప్పుడు తాగేసి పకోడీలు తెస్తానన్నాడు. ఒక 5 minutes పడుతుంది అన్నారు. మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాము. ఈ లోపల ఏం చేస్తున్నానంటే మా వాళ్ళు మధ్యలో పెళ్లి కార్డులు ఇవ్వడానికి దగ్గరలో దిగి వెళ్ళారన్నమాట. వాళ్ళు వచ్చే వరకు కొంచెం టైం కూడా పాస్ చేయాలి కాబట్టి టైం పాస్ చేస్తున్నాం ఇక్కడ. వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళారు, మేము మధ్యలో దిగి టైం పాస్ చేస్తున్నాం. అందుకని పకోడీ లేట్ ఇచ్చినా పర్వాలేదని ఆగామాట. సో ఈ విధంగా ఆ రోజైతే రోజంతా బయటే ఉన్నానని చెప్పచ్చు. మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ 10 నుంచి నైట్ వరకు బయటే ఉన్నానని చెప్పచ్చు. అంత స్పెండ్ చేశాను. సో బయట ఉన్నా సరే ఫాలోఅప్ చేశానులేండి, ఫోన్లోంచి అన్నీ ఫాలోఅప్ చేస్తాను. సో డాల్ఫిన్ డాబా అనేది చూసారు ఎలా ఉందో. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది, మన ఫొటోస్కి బాగుంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా షాప్ అనేసి, ఇక్కడ ఏటికప్పాక బొమ్మలు అవి ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒక లుక్ వేసాను లోపలికి వెళ్ళి. నిజంగా ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది అసలు. ఏటికొప్పాక బొమ్మలు కలర్స్తోని నిజంగా చాలా బాగా అనిపించాయి నాకు. ఒకటని కాదండి, అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి. అలానే మనకి ఇంటీరియర్ డిజైన్ అంటే హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. సో ఇవి చూడడానికి చూడగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ బొమ్మలు చూస్తుంటే రిలాక్స్గా అనిపించింది నాకైతే. అన్నీ బాగున్నాయి, పర్స్ నుంచి, నెక్స్ట్ ఏమో బ్యాంగిల్స్ నుంచి, పూసలతోని చాలా చాలా బాగున్నాయి అనిపించింది. ఈ వుడెన్ ఇది చూసారా, పర్స్ ఎంత బాగుందో కదా, సంథింగ్ డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ నిజంగా ఇలాంటివన్నీ మనం పర్చేస్ చేస్తే చేతి పనులు చేసే వాళ్ళకి కూడా మనం ఒక చక్కగా వాళ్ళకి ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం. మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది, అలాగే వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది అన్నమాట. ఆ బొమ్మలు చూడండి, ఆ చేసే విధానము, తర్వాత ఆ పెయింటింగ్, ఇవన్నీ చాలా బాగున్నాయి అనిపించింది. మంచిగా డెకరేట్ చేసుకున్నాం చూడండి అసలు. వెంకటేశ్వర స్వామి నిజంగా ఎంత బాగున్నారు కదా. చూడండి ఇందులో కూడా ఏవో థీమ్స్ కూడా చెప్పారు అతను, చాలా బాగున్నాయి. ఎలిఫెంట్ చూడండి ఎంత బాగుందో. చూడండి శ్రీరామ్ భలే ఉన్నారు నిజంగా. విఘ్నేశ్వరుడు అన్నీ అండి, ఒకటనే ఉంది, అన్నీ చాలా బాగున్నాయి మరి, ఒకటని కాకుండా కదా, ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కదా. అలానే క్లాతింగ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. నైటీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా నేను చాలా హైట్ కదా, నాకు హైట్ తగ్గట్టు కూడా నైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ నైటీస్ క్లాత్ బాగుంది, అందుకని నైటీస్ చూశాను. అలానే ఇంకా నెక్స్ట్ శారీస్ కూడా ఉన్నాయి. అన్నీ బాగున్నాయి, కలెక్షన్ అంతా బాగుంది. చాలాసేపు అక్కడ స్పెండ్ చేశాను. ఇంకా వర్షం ఎక్కడ తగ్గుముఖం పట్టేటట్టు ఏమనిపించట్లేదు నాకు. ఇంకా అందుకే రిటర్న్ అయిపోదామనేసి మా వాళ్ళు కూడా వచ్చేసారు. సో అందుకనే రిటర్న్ అయిపోతుంది అన్నమాట. ఎక్కడ తగ్గలేదు, మళ్ళీ మధ్యలో దిగాను. నాకు ఇలా దిగడం అంటే చాలా సరదా. చూడండి సీనరీ ఎంత బాగుందో, చూసారా, చాలా బాగుంది కదా సీనరీ. అందుకే దిగా ఒకసారి. అక్కడ ఫ్లవర్స్ లేవు కానీ ఇదివరకు అయితే ఎక్కడైనా ఫ్లవర్స్ కానీ కనిపించాయి అంటే తోట దిగిపోయి అందులోకి వెళ్ళిపోతాను అనమాట.
మా పేరెంట్స్ అయితే దెబ్బలాడుతూ ఉంటారు. అందులో పాములు ఉంటాయని అలా వెళ్ళిపోవడం కాదంటారు. బట్ ఎందుకో పువ్వులు, తోటలు అంటే సన్‌ఫ్లవరు అవన్నీ చూశాను ఒకసారి దిగి వెళ్ళిపోయానమాట. భలే ఉంటది నిజంగా. ఆన్ ద వేలో ఏ సీనరీస్ ఉన్నా సరే ఒకసారి అక్కడ దిగాలనిపిస్తది నాకు. దిగి ఆ సీనరీస్ అన్నీ ఎంజాయ్ చేసి మళ్ళీ కారు ఎక్కొచ్చేస్తానమాట. చూడండి ఎంత బావుందో సీనరీ. సీనరీ బావుంది. క్లైమేట్ కూడా చాలా బావుంది కదా ఇక్కడ. మేకపిల్లలు ఉన్నాయి అక్కడ. మెయిన్ కొంగలు ఉన్నాయి ఎక్కువ. కొంగల దగ్గరికి వెళ్తే ఉంటాయి చెప్పండి అవి. మనం వెళ్ళడం కానీ వెళ్తే అది ఎగిరిపోయినాయి బాగాను. ఈ కొబ్బరి తోటలు చూస్తే నాకు కోనసీమ గుర్తొచ్చిందన్నమాట. సో ఫొటోస్కి అయితే చాలా బాగుంటాయి అవి. బయలుదేరిపోయాను. ఇంకా అలా టైం అవుతుంది. మధ్య మధ్యలో 10 సార్లు దిగుతావు అని అంటారు నన్ను. నేను తప్పదు దిగిపోతా. మధ్యలో మా వాళ్ళు దింపేసి ఇంక మేము బయలుదేరిపోయాము. బయలుదేరిన తర్వాత ఇంకా అక్కడికి అనకాపల్లి వచ్చాము. ఎలాగా వచ్చాం కదా అని నూకాలమ్మ తల్లి బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్దామని దిగాము. చాలా బాగుంది అమ్మవారు. పంతులు గారు తర్వాత లోపలికి తీసుకెళ్ళారన్నమాట. లోపలికి తీసుకెళ్ళి లోపల దర్శనం ఇప్పించారు. చాలా బాగుంది. హ్యాపీ అనిపించింది. ఇంత దూరం వచ్చినందుకు ఒకసారి దర్శనం చేసుకున్నాం కదా, చాలా హ్యాపీ అనిపించింది. బయట సరౌండింగ్స్ కూడా ఒకసారి చూద్దామని చూశాను. బయట కూడా విగ్రహం చూసారు. ఆ బొమ్మ చాలా అందంగా ఉంది. ఎక్కడికి వచ్చినా నాకు ఫోన్లు తప్పవండి. తప్పదు. బయటకు వచ్చినా లోపల ఎక్కడైనా ఫోన్లు పట్టుకునే ఉంటాను. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటి టూ మచ్గా ఫోన్లని. ఇంచుమించు ఫోన్ చెవుకు అంటుకుపోయినట్టు ఉంటుంది నాకు అలా. ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఓకే. ఈ నూకాలమ్మ తల్లి చాలా బాగుంది కదా అది. అలానే టెంపుల్ అంతా ఒకసారి చూశాను. కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా అవుతుందన్నమాట టెంపుల్. అయితే కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళలేదు కానీ ఇటువైపు వెళ్ళాము. ఎప్పుడో ఒకసారి వచ్చాను లాంగ్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూద్దాం అనిపించి వచ్చాను అనమాట. చాలా బాగుంది అనిపించింది. ఈ లోపల పార్లర్లో బిజీగా ఉందంట. వాళ్ళు రండి మేడం ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. ఇంకా 1 అవర్ ఈజీగా పడుతుంది అని చెప్తున్నా. రమ్మని చెప్తున్నారు. ఈ లోపల జాగ్రత్తగా మేనేజ్ చేయండి అని వాళ్ళతో మాట్లాడి ఆ క్లయింట్తో కూడా మాట్లాడాను. సో ఇక్కడ చూసారా కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. ఈ టెంపుల్ చాలా బాగుంది. అసలు గోపురం అదనుకుంటాను. ఇక్కడంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. భలే ఉంది. ఇవన్నీ మళ్ళీ ఎప్పుడో కానీ రాము కదా అని వచ్చినప్పుడు ఒకసారి దిగిపోయాయి అనమాట. మళ్ళీ ఎప్పుడో కాకినాడ వెళ్ళినప్పుడు గట దిగాలి. సో ఇప్పుడు దిగిపోయాను అందుకని. సో ఇక్కడ లైన్ ఇటు నుంచి అనుకుంటా వెళ్ళడం. సో ఇటు లోపల నుంచి అలా వెళ్ళాము. తర్వాత కాళ్ళు కడుక్కొని ఈ లోపల నుంచి వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించేసింది. చూడగానే అట్రాక్టివ్గా చాలా బ్రైట్గా పలకరించినట్టు అనిపించింది అమ్మవారు. సో అందుకని అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యామాట. సో సరౌండింగ్స్ కూడా ఒకసారి చూద్దామని సరౌండింగ్స్ వెళ్ళాము. సరౌండింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. సో ఏదైనా ఆలయ ప్రాంగణం అనేది పరిసరాల చుట్టూ కూడా చాలా బాగుంటుంది. ఆలయంలోకి వెళ్ళినా చుట్టుపక్కల మనం స్పెండ్ చేసిన టైము చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. సో అందుకనే చుట్టూ ఒకసారి చూసాము. ఆ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ ఒక్కసారి చూసామన్నమాట. చాలా బాగున్నాయి అనిపించింది. సో ఇంకా ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి రిటర్న్ వెళ్ళొచ్చు అనేసి రెడీ అవ్వాము. సో కన్స్ట్రక్షన్ అవుతుంది మా టెంపుల్ చూడండి కదా. ఇవ్వండి చాలా పెద్దగా ఉంది. కన్స్ట్రక్షన్ ఏం చిన్నగా లేదు, అంత పెద్దగా అవుతుంది ఇక్కడ కన్స్ట్రక్షన్. సో ఈ తర్వాత షిఫ్ట్ చేస్తారట అమ్మవారిని. ఇందులోంచి అందులో షిఫ్ట్ చేస్తారు. ఆల్రెడీ ఉంది, మరి కొత్త విగ్రహాలు ఏమైనా మరి పెడతారేమో. చూసారు చాలా పెద్దగా ఉంది. అసలు ఆలయం అదంట. మేము ఇందులో ఆపోజిట్గా ఉందన్నమాట. ప్రజెంట్ ఇందులో మేము చూసాము. ఇంకొక అమ్మవారు అందులో ఉన్నట్టున్నారు. సో ఏదైనా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఈ నూకాలమ్మ తల్లి అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. సో మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట. సో పంతులు గారు కూడా చాలా బ్లెస్సింగ్స్ అవి చాలా బాగా ఇచ్చారు. అనకాపల్లి వెళ్తే మాత్రం కంపల్సరీగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా చక్కగా ఉంది. చాలా అసలు బాగుంది అనిపించింది. సో అమ్మవారి కృప మాతో పాటు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా కృప ఉండాలి అందరికీ. ఓకేనా. సో అలానే మనకి నెక్స్ట్ వైజాగ్ వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాము. ఎందుకంటే ఇప్పుడిప్పుడే చీకటి పడిపోతుంది. సో చూసారా మార్నింగ్ బయలుదేరినాను, అప్పుడప్పుడే చీకటి స్టార్ట్ అయ్యింది.
సో ఇంక రిటర్న్ అయిపోతున్నమాట. ఇంకా చాలాసేపు ఎప్పుడు మార్నింగ్ బయలుదేరాము కదా మేము, 2 పార్లర్లు చూసుకుని వెళ్ళాము. సో ఇంటికి వచ్చేసి మళ్ళీ బండేసుకుని వెళ్ళిపోవాలి కదా అని నేను ఇంటికి వచ్చేసాను వెంటనే. సో ట్రాఫిక్ ఈవినింగ్ అయ్యేసరికి తెలిసిందే కదా మన సిటీస్లో హెవీ ట్రాఫిక్. మొత్తానికి ఏదో ఇక్కడ ఎన్ఏడి కొత్త రోడ్కి వచ్చేసాము. ఎన్ఏడి వచ్చామంటే ఇంకా ఆల్మోస్ట్ వైజాగ్ మనకి మా పార్లర్ దగ్గర రీచ్ అయిపోయినట్టే. చిన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయినాయి ఇక్కడ. సో అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, మార్నింగ్ నుంచి అలాగే ఉన్నాం కాబట్టి కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత మళ్ళీ పార్లర్కి రెడీ అయిపోయినమాట. సో చాలామంది వెయిటింగ్ ఉన్నారు. 2-3 సార్లు కూడా తిరిగేశారట హెయిర్ కట్స్ గురించి, అలానే ఐబ్రోస్ గురించి చాలాసార్లు తిరిగారట. మిగతా స్టాఫ్ అంతా ఫేషియల్స్ అవి చేస్తున్నారన్నమాట. సో ఇంచుమించు దగ్గరికి వచ్చేసాము. చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది. మరి ఏం చేస్తాం, తప్పదు కదా. స్టార్ట్ అయింది, పార్లర్ దగ్గరికి వచ్చేసాము. అదిగోండి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడు పార్లర్కి వచ్చి హెయిర్ కట్ చేశానమాట. ఈ అమ్మాయి వచ్చి కూడా 1 అవర్ అయిపోయిందంట. సో బాగుండదు కదా అంతసేపు వెయిటింగ్ అనేది. ఇంకా నేను హెయిర్ కట్ చేసేసాను ఫ్రెష్ అయిన తర్వాత. తర్వాత వచ్చేసి హెన్నా కాదు, హెయిర్ స్పా గురించి కూడా మా స్టాఫ్ ఈ లోపల పెడుతుంటే జస్ట్ చూశాను. హెయిర్ స్పా వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా కంట్రోల్ అవుతుంది. అలానే మనకి రీగ్రోత్ కూడా వస్తుందన్నమాట. ఇదివరకు ఊడిపోయిన హెయిర్ కూడా వచ్చేస్తుంది. సో అందుకే మనకి హెయిర్ స్పా అనేది చాలా ప్రిఫరబుల్. హెయిర్ కట్స్ అయితే ఎన్ని వెయిటింగ్ ఉన్నాయో అసలు చాలా సేమ్ అగోండి. హెయిర్ కట్స్ అయితే 3 ఉన్నాయి వెయిటింగ్. సో 3 చేసేసాను. ఇంకా 9:30 అయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.